మరి నా కొడుకు ఇంతవరకు రాకపోయి లగ్గం కోట్ వేసుకుంటుంది అని మరి నా కొడుకు వచ్చేదాకా ఎట్లా ఉండాలి మరి పెళ్లి దగ్గరికి వస్తుందని ఇక పెళ్లి టైం వరకు నా కొడుకు రాకపోతాడా అనుకున్న నేపాల మహారాజు మనసలు కొట్టి పందిరెత్తా నిమ్మలు కొట్టి నిర్వహిస్తాడు పత్తనాకు దోరణాల బదులు పైన దోరణాలు పై ఎత్తుతాడు సిద్ధమైతే కొడుకు వచ్చే రాగడకు ఇక ఎదురు చూస్తా ఉన్నాడు మారారా మామూలు తొరని చెల్లెలు చూస్తావు చూడవకూడదు కానీ చూస్తా ఉన్నాడమ్మా ఈ నేపాల మహారాజు కొడుకు రాగడికి చూస్తాడా ఆ కొడుకు ఎక్కడ వేయండు తూర్పు తుర్కరాజుల పట్టం వేయండు ఎందుకంటే వాళ్ళ అత్తగారింటి వేయండు అత్తగారింటికి ఎందుకు వేయండు బల్లాని మహారాజు అత్తగారు దుర్గమ్మను కోస్తామంటే వేయండు కొలుసుడో నీ అవ్వ కోసుడో దుర్గమ్మని కొలుస్తామని పోతే దుబ్బులోడు దొరకలేదు దుర్గమ్మని చెప్పలేదు దొరకక దుబ్బులోడు దొరికింది దుబ్బులోడు దొరికినాక చేత వచ్చే గొర్రె దక్కిపోయి నీ తప్పుకో దొరికింది అది దొరకలేదు వీడు చేస్తలేడు వీడి పొద్దు ఇక పేన కట్టే చూస్తాడు బల్లాని మహారాజు పొద్దుగాల పెడుతుందా మా అత్త గుడ్డు మా బడిలు పెడుతుందా మా అత్త గుడ్డు పగటిలు పెడుతుందా మా అత్త గుడ్డు అని పిట్ట అట్లా కదా గుడ్డు ఉడకబెట్టేస్తా వస్తాని ఎవడు పిట్ట పెట్టాడు చూస్తాడు ఈ బల్లని రాదు అత్త ఏం చేస్తాంది గొర్రె దొరికినాక దుర్గమ్మని చేసినాక అది కోసినాక మాలడికి బొక్కతోటి పెడతా ఈ గుడ్డు పెడితే మాలలే అనుకుంటున్నాం అని అత్త సుర్ర పచ్చి పులుసు పోసి పెడతాంది గిన్నెల పడుతుంది సుర్ర పోసి పెడతాంది గిన్నెల పడుతుంది వాని కంతాల మెతుకులు తేలాడుతా పచ్చి పులుసు ఇక ఈ బల్లని రానుకోని ఎన్ని రోజులు నేను బాగా ఎడుతు ఇక్కడ ఇక నాయకి నేను పోవాలి మా అత్త గుడ్డు పెట్టది నేను తినా అది పోయి దొరకది ఈ దుర్గమ్మను నేను పోతాను నేను పోతే మరి ఎట్లా నా పేరు నన్ను తీసుకొని అంటే ఉన్నవారే భాగ్యవాది ఏంటండి పిచ్చిలేస్తే కాదు పొయ్యి కాడకత్తడు కూర్చో పెడతాడు కూర్చో పెడతాడు ఇంకా నీ ఇంటికాడ ఆశకూడదు అని ఆ ఇంటికత్తి అక్కడ కత్తున్నాయి ఇటుకత్తి ఇరకిస్తున్నాయి ఎమ్మడి అత్తడు గుంజిగాడు నన్ను నమ్మనంటే నమ్మడు నమ్మడు మీద దొంగ లచ్చ కొడుక దొంగనైతే ఇక్కడ రావే వస్తానా తెల్లరా కథ పోతే బయటకి ఆడారు చూడు కర్తడు కుక్క ముఖముడు ఊకే కుక్క కలిసి రాదు ఆడారు చూడు భాగ్యవతి ఏమనుకుంటారమ్మా భవనాల మందికి వెళ్ళి పోతానంటే ఎవ్వరికే వాళ్ళరా అవ్వగారింటికాడ ఆగుతలేదు నా ఇంటికాడ పడేడు చెప్పు కుర్చీ ఇంకా ఎన్ని రోజులు
ఉంటావా ఇంకెన్ని రోజులు నీ అబ్బా ఇంకా దుర్గమ్మని చేస్తాను దుర్గమ్మ ఇంకా వస్తారు దుర్గమ్మ పూలు బొక్కలు పెడతాను నాకా నీ అవ్వ గుడ్డు పెట్టే గచ్చినది కానీ పూలు బొక్కలు పెడతా నాకు గుడ్డు అంటే పొద్దుగా చూస్తారా ఎవరితాయి కావచ్చు మా అత్త గుడ్డు అగటే చూస్తారా ఎవరితాయి కావచ్చు మా అత్త గుడ్డు మామూలు చూస్తారా ఇక పెడతాయి కావచ్చు మా అత్త గుడ్డు అని నీ అవ్వని గుడ్డు లేదు అన్ని పెడితే వస్తా చూస్తారా పోసు పెట్ట నీ అవ్వ పచ్చి పుడుతుంది అత్తమ్మా ఆంటీ ఆంటీ దేవుడు అనుకోవాలి దేవుడు అనుకోవాలి వాడు ఎక్కడున్నాడో కానీ అంతకన్నా మంచి అయ్యా పిలిచినావా అత్త నీకు మానవు నాదే మానం బాయ్ ఇజ్జత్ లేదా అల్లుడొస్తే గుడ్డు పెట్టాలని తెలియదా పిట్ట పెడుతాను పెడతావా గుడ్డు అగ పెడతావా గుడ్డు పొద్దుగా పెడతావా గుడ్డు సాబరెడ్డి పెడతావా గుడ్డు అన్నంత తుర్ర పోసి పెట్ట గిన్నె తుర్ర పోసి పెట్ట గిన్నె పని మనకి దారపోతేవో అబ్బాయి బిడ్డ ఆకన్నా నన్ను సొంతోనికి దారపోతేవా నల్లమొక్క పోతాను మన మధ్యకి ఎన్ని రోజులు అయితే ఇంకా ఎన్ని రోజులు ఉంటాం రామయ్య చెప్పుకుంటే అత్తమ్మ మానవున్న లంచం అయితే నేను మళ్ళీ తిన్నాను నా గుడ్డు చూడు బల్లాది రాదు నా బిడ్డ భాగ్యవతి దేవి రాదా వెళ్ళిపోదాం రామయ్య మనం వెళ్ళిపోదాం రాదు వెళ్ళిపోదాం అంటే నాకు ఒక్కొక్కరైతే అత్తగారింటికి అంటే అమ్మగారింటికి రాంగా ఈ అబ్బా ఇడిచిన గిడిచిన అన్ని బుట్టలు పెట్టుకొని తప్పరికెత్తారు ఇక అమ్మగారింటి కంటే అత్తగారింటి కంటే కాదా బట్టలు ఇట్లా నడు నీ అవ్వ బట్టలు వెళ్ళిపోదాం అని దెబ్బలు పడతాండే భక్తులు చూడుగా నన్ను చూసిన భాగ్యవతి దేవుణ్ణు బల్లాని మహారాజమ్మ అరవైలు వెళ్ళిల్లే అమ్మందారా ముకుందమరా భార్య
జరుగుతుంది బిడ్డ మా అత్తగారు నిన్న ఇక్కడ గుడ్డు గుడ్డుతో గిట్ట పంచిన పన్నునే పరా పన్ను కూడా వత ఉన్నారే చూడు పత్తనాగు తోరణాల బదులు పైన తోరణాలు పై ఎత్తినాడు బాకీ నేను పావుల తేల నిడిపితా గుజ్జిగా నీ భయపరిచి బాధ్యమ్మ ఓ ఈ మా నాయన మన లేని పండుగ ఏం పండుగ ఎత్తాడని పని చేసిండు పైడ పత్తనా తోరణాల బదులు పైన తోరణాలు పై ఎత్తిండు అంతే. మనం లేని పండుగ ఏం పండుగ ఎత్తాడు అరే నీకు తెలుస్తలేదు అనయ్య తెలుస్తలేదు లేని పండుగ అంటే మీరు ఆయన నూకుంటాడు కావచ్చు నోవా మనకు నోవులే లేవా నో అంటే నీకు లేవు కానీ నో అంటే నీకు తెలియదా తెలియదు మనకి ఎట్లా వచ్చింది ఎరికేనా నాకెవరకు అంటే ఇప్పుడు నోవులు ఉన్న వాళ్ళు ఉంటారా ఉంటారు ఇక నోవులు ఉన్న వాళ్ళు మాత్రం నోవు దండలు అన్ని పర్వాలేదు. పాలల్లో కడిగి దండల మీద ఎండేస్తారు ఈ దండాల మీద ఎండేస్తే అన్నో ఇన్నో ఎండేస్తారు కోడలు విన్నో దండలు విన్నో ఏడు సాగుంటారు ఎండేసుకుంటారు ఎండేసుకున్నాక వీళ్ళేం చేయాలి ఆ కాటో పిట్టో ఆ దండను పట్టుకొచ్చి మన ఇంటి ముందట వేసింది అనుకో దండను పట్టుకొచ్చి ఆ దండ దొరికింది అనుకో మా ఇంటికి వచ్చిదే వచ్చినట్టే ఇక మాకు నోవు దొరికినట్టే అని అయ్యి ఇట్లా నవ్వుకుంటాను కావచ్చు అయినా ఇంటికి పెద్ద కొడుకు నేను కోడలు నువ్వు అంతే మనం లేని నువ్వు మా నాయన ఎట్లా నవ్వుకుంటాడు ఎప్పుడు చేస్తానని పండుగ వరకన్నా రాపోతాడు నా కొడుకు అని అయ్యో నువ్వు మొదలు పెట్టినట్టున్నాడు ఎట్లయితే అట్లా ఏ ముచ్చట మా అమ్మగారికి తెలిసింది మీ అమ్మగారికి తెలిస్తే అమ్మగారికి తెలిస్తే మా అమ్మయ్య నాకు సిర దగ్గర తెస్తారు నీకో దోతురు రంగి నీ తల్లి నీ అబ్బని నీ ఇంటికాడ గుడ్డు పెట్టే దిక్కు లేదు గుడ్డు పెట్టే దిక్కు లేదు ఇంకా నాకు దోతురు వాళ్ళు తెస్తారు నీ అమ్మగారు చూస్తే నాకు కడప ఉడుకుతుంది అంతే గుడ్డు పెట్టే దిక్కు లేదు నాకు కడుపు ఉడుకుపోతే గుడ్డలు వాడేస్తాను నేను గుడ్డలు వాడేస్తాను నువ్వు వచ్చినాడు గుడ్డు పెట్టే దిక్కు లేదు నాకు బట్టలే తెస్తారట వచ్చినాడు 92 గుడ్డు ఉడకబెట్టి నీ బొందలేసి తినుకుంటూ వాళ్ళకి పండుగ ఏం పండుగ ఎత్తాడా మారాయణ చెప్తానా నేను అడిగేస్తానా అని పల్లారి వారో చూసినవా తండ్రి ఒక్క మాట పత్తనాగు తోరణాల బదులు పైడాగు తోరణాలు పై ఎత్తినవు బాపు నీ లేని పండుగ ఏం పండుగ చేస్తాను ఆయన నువ్వు లేని పండుగ నేనెత్త చేస్తారా మరి మాత్రం అనగా మరి చెల్లె పెళ్లి తలబెట్టుకున్నారా చెల్లె పెళ్లి ఆయన చేసినావా కాయమాకులు అయినాయి సరే చెల్లె పెళ్లి కలిగింది చెల్లెకు లగ్గం చెయ్యాలి మొన్నతో ఆరు మొన్నతో అని ఎదురు చూసిన నువ్వు రాకపోతుంది ఇక నాలుగు చెప్పుకుంటే అది వచ్చే బాధ కాదు నాయన చెప్పుకుంటే నాయకే పోతాను నేను పోయినకనే నేను సుఖపడ్డాను ఆగిపోతానా ఎన్నో ఎట్లుంటేది కానీ ఈ ముచ్చట కానీ నాయన ఒక్క మాటనే ఎందుకంటే చెల్లెకి పెళ్లి చేయాలి చెల్లె ఎదిగింది కానీ మన చెల్లెని ఏ ఊరికి ఇస్తాను నేపాల్ ఇంద్రశీల నగరం ఇస్తాను ఇంద్రశీల నగరం చెల్లెనిస్తాను ఆ పిల్లగాడి పేరు ఏం పేరు ఇంద్రశీల ఇంద్రశీల మహారాజు మరి వాళ్ళ ఉన్న చిరువంతులేనా
వాళ్ళకేంది బిడ్డ వాళ్ళ మందం వాళ్ళకు ఉన్నది మంచిగానే. కానీ నాయన మరి వాడు ఉన్న సిరివంతునని ఏమన్నా మన మీద విర్రవీగి నాకు ఇంత వరకట్టం కావాలి నాకు గంట వరకట్టం కావాలని ఏమన్నా నిట్టిందా నీలిగిందా ఎవ్వరు ఏమనలేదురా. కానీ వాళ్ళు అడగనే లేదు. వాళ్ళు అడగలే అడగకుంటే మాత్రం మనం ఊకుంటామారా? అన్నా బిడ్డ మీరు ఎందుకు అడగకుండా పోతాండ్రా అంటే ఈ పద్ధతి నాకు నచ్చలేదు అని ఒక ఆయన అన్నాడు. అంటే నేనుండి అన్న బిడ్డ మీరు అనుకునేది ఏందయ్యా 7 కోట్ల రూపాయలు ఇస్తా 7 మళ్ళా బంగారం ఇస్తే 20 మళ్ళా ఇస్తానని ఒప్పుకున్న బిడ్డ. 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 బండ్ల ఇస్తాడు. అతను ఆడదానికి 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 బండ్ల ఇస్తాడు. ఇస్తే తినాలనుకున్నావా నేపాల రాజా మాయమ్మ తన రెక్కలు నిలబడ్డరా రామ నీ బతుకు పాడవాడరా రామ రామ అతను ఆడడానికి 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 బండ్ల ఇత్తడిస్తే నేను అడక తినాలనుకున్నావా బుచ్చగాని లెక్క 1 రూపాయ 2 రూపాయల అబ్బో 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 బండ్ల ఇత్తడి కొడక బలాని రాజా ఎంతైనా ఆడవిల్లరా ఆడవిల్లకి ఇచ్చిన సొమ్ము అడగనిస్తాం లేదు. అత్తగారింటికి పోతే అవ్వగారింటికి ఎదురు చూడకుండా ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు ఏ తల్లి అయినా కోరుకుంటది. బంధు ఈ పెళ్లి వద్దు ఈ పెళ్లి వేయద్దు ఈ పెళ్లి రద్దు అంటే రద్దే బంద్ అంటే బందే బంద్ అంటే బందే అగ్గో 1 రూపాయ 2 రూపాయల 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 బండ్ల ఇస్తాడు. అతను ఆడదానికి ఇస్తే నేను మోగని పుచ్చగా లెక్క అనుకున్నాను బంధు అది కొడక ఎంత మాట అన్నావురా. చెల్లె పెళ్లి రద్దు చేయాలి ఎట్లా చేస్తావురా? చెల్లె పెళ్లి అని నేను అంటలేను. 5,000 10,000 ఇచ్చి దానికి దర్దుడుకు లగ్గం చేసి సాగదోదాం. ఎందుకు అంటే ఉన్న చిరువంతునికి చెల్లిస్తే వాడు మనం పోతే మన విలువ వేయడు. అదే లేకుడానికి ఎటువంటి చెల్లి ఎరికేనా ఎప్పుడన్నా బావనిటోని ఇంటికి నేను పోతే వాడు కుర్చీలో కూర్చుంటే వాడు లేచి నాకు బావా బల్లని రాజని వాడు నాకు దండం పెట్టాలి. వాడు కూర్చున్న కుర్చీ నాకేయాలి. గసంటోనికి ఇచ్చి చెల్లెగ్గం చేద్దాం. ఉన్న చిరువతకి మన విలువ ఏడు కొడక బల్లాని రాజా ఎంత మాట అన్నావురా. ఎంత పేదవాడైనా బావ పెద్దోడురా. బావకు మనం దండం పెట్టాలి గాని బావ చేత దండం పెట్టించుకున్నా తప్పు బిడ్డ. ఉండద్దురా పెళ్లి రద్దు చేయద్దురా. రద్దు అంటే రద్దు అంతలో పెళ్లి సాధకపోతే మన ఇంటికాడ అది వాడేస్తాడు. కుక్క గెచ్చాడు బుక్కడంతా బువ్వ వాడేస్తాం తినుకుంటే ఏడుస్తుంది. దాని పెళ్ళంతా బంధు అంతే. ఎంత మాట అన్నవురా నా కొడుకు కొడుక కుమారుడా రావో నాయనా కొడుక బలాని రాజా నా కొడుక నా బిడ్డ ఇందురవో ఇందురవో ఇంటి ముందు కూడా నా కొడుక ఊరావో నాయనా పెళ్లి రద్దు చేస్తే నా కొడుకు అలనాడు చిన్న బిడ్డ శివనెన్ని మాత్రం ఇస్తారు లోక మాత్రం ఎల్లమ్మకు అది లగ్గం ఒకటి ఎత్తిపోతే నా ఎన్ని మాత్రం ఎన్ని గడిచిందిరా. ఇక కుయ్యి లగ్గ ఊరా నా కొడుక ఊకలెత్తుల పాలు చెయ్యాకురా ఎత్తిపోయిన లగ్గ ఊరా నా కొడుకు పెళ్లి చేసినోడు ఉన్నాడు పేరంటం చేసినోడు ఉన్నాడు చెల్లె ఖర్చులు ఎల్ల తీసినోడు ఉన్నాడు కానీ చెల్లె అడక తినాలి నా ఇంటికి వచ్చి అనుకున్నాడు ఎవరు లేడమ్మా. ఇక ఎల్లారు ఒక మందు నా కొడుక ఎలాంటి అన్న కూడా అనమాట అన్న ఊరా నా కొడుకో చెల్లె పందిరి గుంజలు పట్టుకొని నువ్వు అన్న మాట వినుకుంటా ఏడుస్తాంది. ఆ చెల్లెమ్మ కొంచెం చూడదు నాయన నమ్మకం చూడకుండా కొడుకో చెల్లె ఒక వల్ల చూడారా నీ చెల్లె ఇందు రవాణా కొడుకో పందిరి గుంజాలు కూడా పట్టుకొని
దుఃఖం చెప్పాలని లేదు బిడ్డ ఇంద్రవరావే నా బిడ్డ నా గడుపులో బిడ్డ నా బిడ్డ ఉడికి రావే ఇంద్రవా నేను కోరుకున్న కోరిక నా బిడ్డ ఘనంగా బిడ్డ పెళ్లి చేస్తాననిగా నేను అనుకున్న అదే నా బిడ్డ గిరగిర ఉరికి వచ్చి కన్న తండ్రి బిడ్డ నల్లా అనుకుంటున్నా ఏడవకు నా బిడ్డ ఇంద్రవా అన్న మాట నాకేడా బిడ్డ బాధపడితే నా బిడ్డ నీ నల్ల చూడలేదే నా బిడ్డ ఉన్నదమ్మా నా బిడ్డ ఎవరికి ఇచ్చి నా బిడ్డ పెళ్లి వేసానే నారాయణోడా కన్న తండ్రికి దిగిన ఉరికచ్చి బిడ్డ అనుకోని బిడ్డ ఇంద్రవ్వ నువ్వు బాధపడకు నేను బతికే ఉన్నా నీ అన్నకి ఇష్టం లేని పెళ్లి నేనెందుకు చేస్తా బిడ్డో వాడు అత్తేంది రాకుంటే నీకు నచ్చిన వరుణ్ణిచ్చి పెళ్లి చేస్తానన్నాడే అవ్వ అమ్మంగాది నారాయణోడా కొంగు పెట్టి ఇంద్రవ్వ తండ్రి కాళ్ళ మీద తండ్రి ఇద్దరం కూర్చున్నావు అన్నొక్కడు నేనొక్కడు నాయన నువ్వు అన్నకి ఇష్టపడే నాకు పెళ్లి చేస్తావా నాన్న అన్నకు ఇస్తాము లేని పెళ్ళైనా నాకు ఎయ్య కూర ఓ నాయనా బాబు నేనెప్పుడన్నా నేను పండుగని పాపవాడి అమ్మగారి ఇళ్ళని మీ ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు వస్తానవే ఆనాలకు 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 వల్ల ఈ పెళ్లి తీసుకెళ్ళారు ఇంకేమున్నదని వస్తానవా అన్న నన్నెంత బాధ పెడతాడో నాన్ను మీరు అన్నారు రావో నాయన ఓ బాబు నాన్న నాకు కుక్కి చేసినట్టు బుక్కెడేస్తే నేను బుక్కెడన్నం తినుకుంటా మన ఇంటి కాడగాదే నాయన కుక్క కావాలంటానే ఓ బాబు 5 రూపాయలు ఇచ్చి తన దుడక లగ్గం వేసి లేకిడి వరకు ఇచ్చి చెల్లెని పెళ్లి అయ్యి అన్నాడు అన్న అన్నకు ఇద్దాము లేని పెళ్ళైను నాకు వేయకుండి ఓ నాయన ఇష్టం లేని పెళ్లి వేస్తే నన్ను లేకిడి వరకు ఇచ్చి పెళ్లి వేస్తే మేమిద్దరం భార్య భర్తలం ఒకేనై మేము కొడవలి చేత పట్టుకోని బాబు మేము కొయ్యబోయి నేను దంతపోయి తప్పుకపోయి మేము బతుకుతాము నాకేము లేదు నాడు అన్ను నాకేము లేదు అన్న ఏము లేదు అన్నాడు నాన్న నేను ఇప్పుడు పెళ్లి కాక ముందుకే
కన్ని రూపాయలు ఇచ్చి పెళ్లి చేస్తాను మరి బాబు నిన్ను పేదారి చెప్పలు కొడతాను నాన్న అయ్యో నా బిడ్డరా నా బిడ్డో నీకున్న గానమైనా నా బిడ్డో అన్నకు లేక బాయే ఇంద్రవా ఎత్తిపోయిన లగ్గమురా నా కొడుకు ఏడేళ్ళకైనా కాదు అరుడు శ్రీశైలవాసుడు గురుడు మల్లయ్య పెళ్ళేటప్పుడు నా పెళ్ళెత్తిపోవద్దని మానవాల పట్నం పోయి మేనమామల బాధ పెట్టి బంగారం తెచ్చుకొని దొంగతనం చేసిండు దొంగ లగ్గం కొరకైనా దొంగతనం ధనియాల కోట దోసుకొచ్చి అదే ముహూర్తానికి ఇదే పెళ్లి చేసిండురా అగో అలనాడు దేవతల కాలం నాడు పుట్టిందిరా ఎత్తిపోయిన లగ్గ వేడెళ్ళ కాదన్నారా కొడుక తోడు వచ్చిన తోడు నాకు తోడు నాన్నగప్ప నాకెవరు లేరు నాన్నగాయన్నప్పుడు అన్న మీతో నేను పెరిగినప్పుడు ఎప్పుడు అన్నది ఇంద్రమ్మ ఇలా జరిగే పండుగ చిత్రాలోని ఇళ్ళల్లా ఆ తండ్రి తల్లి రాజవ్వ పండుగ అవుతుంది అవ్వ రాజవ్వ అనుకున్నది నేను నలుగురి బిడ్డల కన్నా నేను ఇద్దరి కొడుకుల కన్నా నాకేం పరువు అనుకున్నది అవ్వ డబ్బలుగా ఉన్నదమ్మా ఓ దేవుడా నలుగురి విధాలాగా చేరు అడవిళ్ళ ప్రేమ చూడు ఏ అడవిళ్ళకైనా మంచిగా లేకపోతే నవ్వపాన మంచిగా లేదు నవ్వను చూసేస్తానని నలుగురి బిడ్డలమ్మా వాళ్ళు మూడు నమ్ముకోడి అడవిళ్ళలే చమ్మపోతే కూర్చోండి నీకేమనిపిస్తుందవ్వ నీ వీటల వచ్చినావు అవ్వా నీ వీటల వచ్చినావు అంటేనే అవ్వ నలుగురి బిడ్డలాను అందుకోను ఎవడు రమ్మాన వచ్చే బిడ్డలారా వెళ్ళిపోతారా బిడ్డలారు కొండగాని నేను వచ్చిన పండు ఏరి ఇద్దరు కొడుకుల కంటే కొడుకులారా నా బిడ్డలు అవ్వలేని బిడ్డలు నా బిడ్డలు అయ్యలేని బిడ్డలు నాన్న అవ్వలేని బిడ్డలు అమ్మగారు ఇల్లంటే ఏ ఆడి వీళ్ళకైనా దేవుని గుడి ఈ గుడి కాడికి ఎన్నడన్న నా బిడ్డలు వచ్చిన నాడు నాన్న మీరెందుకే పిల్లే మీకేమున్నదని ఇక్కడికి వచ్చిందంటే నా బిడ్డలు మన ఇళ్ళ పొట్టి పోయి చెప్పుకుంటే ఏడుతుంది అన్నదే అమ్మ ప్రాణం వెళ్ళిపోతే బిడ్డలు ఉరిగచ్చి ఆనాడ వేరే బిడ్డలు ఇప్పుడు అమ్మలేని బిడ్డలు వేసిల్లా అవ్వాలి అమ్మలేని బిడ్డలు వేసినా అమ్మలేని బిడ్డలు వేసి వెళ్ళి పేరు మంది నోటి నోరు వేసి నలుగురి బిడ్డలు అవ్వో అవ్వా ఒకసారి లే అవ్వ అమ్మగారు పడతా గట్ట నాకు ఇవ్వాలి నేరేను నలుగురు ఆడి పిల్లల కంటే ఇద్దరు కోడళ్ళు వెలుసుకొని బిడ్డలారా నా బిడ్డలు ఎప్పుడన్నా మీ ఇళ్ళ కత్తనే అవ్వ మీరు సీరియలు పెట్టకుండా బిడ్డలారా రైకాలు పెట్టకుండా బిడ్డలారు అడవిలో వచ్చినారు కాళ్ళకు నీళ్ళిచ్చి నా బిడ్డలు కూర్చుంటే కూర్చునేసి గట్టు సుఖమని రాగలు అంటారా గట్ట నాకు ఎవరున్నారేమో అన్న ఇష్టం లేని పెళ్లి చేస్తే
ఇద్దరు పిల్లలు పుట్టినవు నాయన నాన్న కాదంటే నాన్న కాదన్న పెళ్లి నాకు ఎయ్యకే నాన్న అన్నకి ఇష్టం లేదు పెళ్లి ఎయ్యకు నాన్న బాధను నాన్న బిడ్డ ఇంద్రవ్వ ఎంత మంచి మాట అన్నది అన్నకిట్ట నేను పెళ్లి చేస్తే నేను ఎవరింటికి పోతా ఎవరింటికి వస్తా నాకు ఎవరున్నారు నాయన నీ తరపు పెద్ద నాయనలు లేరు చిన్న ఆయనలు లేరు తరపున అక్కలు లేరు చెల్లెలు లేరు ఎవరింటికి పోతా నాయన నాకు ఎవరు లేకపోయింది అన్నకిట్ట నేను పెళ్లి చేయకుండా ఇంద్రవ్వ అన్నకిట్టం లేకపోతే నాకిట్ట ఉన్నది నా పిల్లగాడు మరి పేచి పేరు లాగా వేడేళ్ళకి కాదు నువ్వు ఆగు అని కొడుకు దగ్గరికి మాట నాయన ఏం మాట చెల్లె నువ్వు అట్లా అంటే మాత్రం అనగా చెల్లె మంచి 10 గుంజలు పట్టుకొని ఏడుతుంది అన్నకిట్టం లేదు పెళ్లి చేయకంటాను చెందుతో నీరా 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారం 20 వల్ల ఇస్తాను కడపత కుమ్మరముడికి నా చుడుకుతాను అది ఆడిది ఆడదానికి ఎన్ని రూపాయలు ఎందుకురా నువ్వు కుక్కిల పడితే ఎల్లకాలం తాగుతాను నేను ఆడాదికో 6 నెలలకో నువ్వు మంచాల పడితే ఒక్కరడంతా చూస్తుంది పోతుంది కుక్కిల పడితే ఎల్లకాలం బుక్కడు కూడి పెట్టండి నేను రద్దు చేయరా కాళ్ళు మొక్కుతారా ఇంతకన్నా ఎక్కువ నాకేం కోరిక లేదు నన్ను నేను ఎల్లుండి తెచ్చినా మంచిదే కానీ నా బిడ్డ పెళ్ళైన తల్లి నా బిడ్డకు పెళ్లి చేయరా ఈ నాకు ఇష్టం లేని పెళ్లి పెళ్లి కానీ నేను రాను రానంటే రాను ఎంత మాట అన్నవరా కొడుక బల్లాని రాజా నా కొడుకు కొడుక బల్లాని రాజా నా కొడుక అడవిల్ల వీణ నీకు కోపం ఎందుకురా అడవిల్ల వీణ నీకు కోపం వద్దు అడిగేమో అడగ పుట్టింది మొగోడు పెట్ట పుట్టిండురా ఆడిది అడగ పుట్టే నా కొడుకు మొగోడు పెట్ట పుట్టే నా కొడుక ఎంతైనా అడవిల్లా నా కొడుకు అడుగుతుందిరా నాయన అడవిల్లా నా కొడుకు అడవిల్ల లేకపోతే నా నాయన వరసే లేదు కదరా నా కొడుకు అడవిల్ల లేకపోతే వరస లేదన్నరా నీ కాళ్ళు మొక్కుతారా నీ కాళ్ళు మొక్కుతారా బల్లాని రాజా చెల్లకు పెళ్లి చెయ్యి నా కొడుకు పెళ్లి బంద్ అంటే బంద్ రద్దంటే రద్దే నాకు ఇట్ట లేని పెళ్ళైతే ఈ పెళ్లి కడిగి నేను రాను రానంటే రాను రాకుండా రాకపోతే నేను రాకుండా చేస్తావా నేను రాకుండా నువ్వు పెళ్లి చేస్తున్నావు అనుకో నన్ను కాదని పెళ్లి చేద్దాం నేను ఊరుకుంటున్నా పోతాను పెళ్లి అబ్బో మా అయ్యలంతా కొడుకు ఇట్లా కూడా భయపడుతున్నాడు అరే పెళ్లికి వచ్చిన 1000 మంది ఉంటారు నా పొరక గుర్తు కూలితో ఒక దెబ్బ కలుస్తాను నేను మా ఇట్లా భయపడతాను ఇట్లా భయపడతాను మా నేను రాకుండా చేస్తావా నేను రాకుంటే పెళ్లి చేద్దాం అనుకో తప్పులు వస్తారు కదా అలా ఉంటాయో ముంగట కర్ర మస్టర్ గంటగా అనుకోండి కర్ర మస్టర్ పోతాను ఏమని కర్ర మస్టర్ జమేత ఎంత మంది ఉండదు ఎరికారా 12 మంది ఉంటారు బాచి మర్యాద కొడతారు మొన్న ఏమైంది తరికినపేట పోగా పక్కన వచ్చి బండి కట్ట తిరిగి ఎవరు అందరూ తిరిగినా మెత్తాడు కానీ కట్టున్నది కానీ ఆయన ఒక మాట మా కానీ నాయన కానీ ఒక్క మాటనే బాబు కానీ మా అయ్యలంతా కొడుకు ఇట్లా కూడా భయపడతాడు కానీ నేను రాకుండా పెళ్లి కోరికిచ్చే గొట్టంగాని కోరికిచ్చే గొట్టంగాని నేను కుక్కను అయ్యే కుక్కను కోరికిచ్చే గొట్టంగాని నాయన
నువ్వు కుక్కిల పడితే ఎల్లకాలం బుక్కెడు కూడి పెట్టాను నేను అతను ఆడిది అది ఆడాదికో 6 నెలలకు ఒక్కసారి వచ్చి ఓ డజన్ 5 పనుల పట్టుకొచ్చి మురిగిపోయినా గిరిగిపోయినా ఓ డజన్ పట్టుకొచ్చి ఆడ కవర్ ఆడ పెట్టి నాయన నా సంవత్సరం ఆయన మళ్ళీ పోతుంది ఎల్లకాలం తాగుతాను నేను నేను బుక్కెడు కూడి పెట్టాను నువ్వు దాదాగా నేను బతానురా పెళ్ళి అవుతుందా పెళ్ళి అయితే అట్టరా నాయుడు సత్యనాయి కొడుకే కాలే సత్యనాయి కొడుకే కాలే ఎందుకంటే రేపు లోకవరడా ఆ కొడుకు రావాలి అయ్య తలాపు ఎవరికి ఇంత నిప్పేయాలి కొడుకు కారణం చేత బతికిన కొడుకు రావాలి అగ్గివట్టాలనరా సత్యనాయి కొడుకే కావాలి సచ్చినోడు కింద అయితే మీద అయితే మా అయ్య లంచ కొడుకు ఇట్లా కూడా భయపడతాడు కానీ మా అయ్యల్లో వచ్చాక వారి ఇంట్లో ఎడి తిన్నాడు ఎక్కబోదరు బంగారం తిన్నారు బయట కానీ ఎట్లా కాదు ఇక మా అయ్యల్లో వచ్చాడు వారి ఇంట్లో నేను ఉండా నా సంద నేను బతుకుతా వారి పెళ్లి కాడి మనం అంటుకోరు సంటుకోరు ఒకరు కిరాయి తీసుకుంటే నా సంద నేను బతుకు అనుకున్నాడు నేను మొదల నా పెళ్ళి పెట్టిపోయిందో అదేమని వద్దురా నేను పిచ్చి కుక్కనేనా చూడాలి అంజల కొడుకో కూడా ఎత్తిరికైతే నేను పిచ్చి కుక్కనారా తక్కువకుంటే మన చెట్ట పడతాడయ్యా యోగి బాబు పండుగ చేస్తున్నట్టు ఏ పండుగ ఊరి మీద ఊరు నాకేరికని చెప్తే నాకేరు గంటలో పో అంటే ఇంట్లో పోతుంది మీరు ఏమనుకో నాకే తెలుస్తుందండి కానీ భాగ్యమ్మ మా అయ్య మా చెల్లెకి పెళ్లి చేస్తానట మా ఆడబిడ్డ ఇంద్రా పెళ్ళి అది మధ్య పెళ్లి అంటే ఎన్ని రకాల దారాలు ఎన్ని దాగుతాయి ఇలా జాగుతలేదు మా ఆడబిడ్డ పెళ్లి కాబట్టి అన్ని రకాలుగా నేను చదరాలి కాదు మా అయ్యకి ఎట్లా చెప్తాను కదా మా చెల్లె పెళ్లి 7 కోట్ల రూపాయలు 7 వందల బంగారం 20 పనులు ఇస్తాడట ఓహో మా ఆడబిడ్డకి 7 కోట్ల రూపాయలు 7 వందల బంగారం 20 రూపాయలు ఇస్తే 7 పనులు ఎండి పెడతానట ఇగో 7 కోట్ల రూపాయలు ఇస్తే ఏడ్చుకుంటూ ఇచ్చినట్టు ఆడవిళ్ళు ఎక్కడ బతికినా బతకాలి ఎందుకంటే 7 కోట్లు ఇంకో 3 కలిపి 10 కోట్లు ఇద్దాం దేవుడు 3 కలిపాడు ఇంకా 10 ఎవరు 3 కలిపి ఇది వరకు 7 కోట్లు పోతాడు నేనే ఇక్కడ 3 కలిపిస్తాడు ఇంకా ఇగో 7కి ఇంకో 3 కలిపితే 10 అయితే 7కు 3 కలుపులేదు గిరి కలుపులేదు కానీ ఒక్క మాట ఏ మాట భాగ్యమ్మ 7 కోట్ల రూపాయలు 7 వేల బంగారం 20 రూపాయలు ఎక్కడ మన వరకు తినే వాళ్ళు చెప్తారు కానీ మా అయ్యలో పడతామని ఇక్కడ ఏమంటావు నేను 7 రూపాయలు ఏంటి నేను 70 లక్షలు వరకట్టు 70 లక్షలు నువ్వు తెచ్చున్నా వరకట్టావు నీ అవ్వారింటి వద్ద లంజా గుడ్డు పెట్టే దిక్కులేదు నాకు గుడ్డు పెట్టే దిక్కులేదు నీ అమ్మగారికి 70 లక్షలు ఎత్తున్నాను గుడ్డు పెట్టే దిక్కులేదు పిట్ట పెట్టాడు చూస్తాను నీ అమ్మగారికి పెడతారు గుడ్డు కావచ్చునని గుడ్డు పెట్టే దిక్కులేదు నీ అమ్మగారు అయితే ఎడవాడు ఇప్పుడు ఈ ఊళ్ళో మనం ఉండద్దు మన మా అయ్య ఎలా పట్టింది కదా ఇంత మా ఇంట్లో మనం ఉండదు ఒక్క రూపాయి నాడిబిడ్డ పెళ్లి చేసినాక నా అన్నకాలు నాడిబిడ్డ కాలు మొక్కి వాళ్ళ రాగదోలినాక అదైనా రాబోతే అయితే వాళ్ళు వీళ్ళంటే మొగలు కక్కనాడు వారికి ఉంటాం అని వాళ్ళు వీళ్ళు వెళ్ళక్క మళ్ళక్క అంటే పోదునా పోవద్దునా ఆలోచించి పెళ్ళేక తదుపరి వస్తా పో అట్టనా అగో ఈ లంజ మాట మా అయ్య మాట ఒకటి లంజ మా అయ్య ఎంత వస్తా భాగ్య రాగా భాగ్యం లంజన్ కాళ్ళు దేకుతారై నాతో రాను ధైర్యం అక్కలేదు దానికి అంటారా పోయి అప్పుడు పక్కడితో చిక్కో బాయాను తీసుకొని తర్వాత మా ఇంటికి నీళ్ళు పట్ల వేసుకుంటాడయ్యా
వీళ్ళకి రైతు వీళ్ళు పంట చేసుకోవడం కాకుండా చేస్తాడు పాప కూడా నువ్వు మా వాడకుంటే నీ మాటలు మా పోరగాళ్ళు నేర్చుకుంటారు ఓ తెలతోల పెద్ద మనిషి రూమ్ కిరాయికి ఇస్తావా నువ్వు రూమ్ కిరాయికి ఎందుకు ఇస్తావా నాకు తెలియదా రూమ్ కిరాయికి ఇచ్చినాక నా పిల్ల వింటుంటే నేను కత్తిరి కాడ నేను ఆ లెక్కలు చేస్తే మీరు ఇద్దరు ఇంటికాడ ఈ లెక్కలు చేస్తారు అందుకే రూమ్ కిరాయికి ఇస్తానంటాను ఎల్లవారి 4 బజార్ల పోతే ఎల్ల పట్టిందా మనం ఎవరా ఇలా కిరాయికి ఇస్తలేదు ఆనాడు తిరిగి బల్లని రాదు మా తండ్రి కట్టిండు పనుడు గది పాయిరాల మేడ పనుడు గది పాయిరాల మేడ కట్టిండు భాగ్యమ్మ ఈ ఇంటుంటే మా ఎలా కొడతాడా అంతలో ఎలా పెట్టాలో అటు అయ్యే దిక్కేది కదా ఈ మోకాలకి ఎవరిస్తారు కిరాయి కానీ భాగ్యం ఒక మాట ఏ మాట 10 మాట్లాడి ఇప్పుడు మా నాయన వస్తాడు మాది కోడల భాగ్యవతి నా కొడుకు రాకుండా మంచిదే కానీ కోడల పెళ్లి కాడికి నువ్వు అన్నా అంటాడు అంటే ఏం చెప్తావు పోతా రావో దేవుడు మాట మా అవ్వది మా అవ్వకి సుందరదే వచ్చి కోడల భాగ్యవతి మా కొడుకంటే అత్తడు కానీ నువ్వన్నా రాకూడదా అంటాడు అంటాడు అంటే ఏం చెప్తావు పోతా అమ్మడి భాగ్యనే రాముడు దేవుడు నాకు లేని సుచ్చిరికం నీకెక్కడ లంచ నాకు లేని సుచ్చిరికం నీకెక్కడి లేదు నాకు సుచ్చిరికం నీకు సుచ్చిరికం నాకు అంతే మనం పోకుండా పిల్లి ఎత్తాడు వాడు ఎత్తాడు చూడాలి అని భయపడి మరి భార్యను భయపట్టించిండు బల్లారి వారా ఈ బల్లారి సంగతి ఇక్కడ ఉన్నదా చేస్తారు ఇలా ఆనాడు బల్లారి మహారాజు ఎప్పుడు భయపట్టించిండో గద్ద వరకు తన భాగ్యం వచ్చాను ఇలా సంగతి ఇక్కడ ఉన్నది ఇంద్రసేన నగరంలోనే పిల్లగాడు చూడు ఇంద్రసేన మహారాజు పెళ్లి కొడుక తయారయ్యిండు గట్టిని పెళ్లికి వెళ్ళిపోవాలనుకున్నాడు గానాడు అయ్యో అదే రామరాజు అరే తాగలివాడు అరే మంగళాడా మైలపూర్ వయ్యవరాలు ఇచ్చే బియ్యం బత్తాలేవే ఆ కుర్చీలో మొత్తం బియ్యం బత్తాలు ఆ కుర్చీలో బియ్యం బత్తాలే ఇవన్నీ కుట్టు పెట్టినాయి కదా కొడవలు తెచ్చి ఆ కుట్టుకాడికి పోయి ఏడ కుట్టుడే కాంచేస్తాయి మళ్ళా కాకపోతే సజ్జికరం అవుతాయో కుట్టుడే కాంచేస్తాయి మంగాలి మల్లన్న మైలపూర్ వస్తదమ్మో
పిల్లవాడికి మాత్రం మైలు తీసిన దేవినమ్మా లెక్క తయారు అమ్మంటే చూడమమ్మా సుందరదేవి అన్నది సుందరదేవి ఏమన్నది అయ్యో బిడ్డ ఆ దెబ్బ పెట్టాడు సొమ్ములు పట్టుకొచ్చింది పెట్టాడు సొమ్ములు పట్టుకొచ్చి ఆ బిడ్డ చేతిలో పెట్టింది బిడ్డ సుందరదేవి మరి బిడ్డ ఇంద్రవతి ఎందుకు అంటే మీ వదిలే పనమటి గది పాయల మేడ ఉన్నది బిడ్డ నాకు ఒక్కొక్క ఇంటికి నడిచింది గులరాయి తప్పింది పక్క ఇంటికి నడిచింది పొలరాయి తప్పింది దౌడ పన్ను వదిలేదు తన తాళం వదిలింది బిడ్డ నా కఠిన తక్కువైంది నిన్ను పెళ్లి ముస్తాగా తయారు అని నా దగ్గర కంటి సూప నదరా తక్కువైంది కాబట్టి పనుడి గది పాయల ఉన్న మీ వదిలే భాగ్యవతి దగ్గర వెళ్ళి పెళ్లి ముస్తాగా తయారు అయ్యేవాను బిడ్డ ఇంద్రవ్వ నీకెవ్వరున్నరే నువ్వెవరు లేని బిడ్డలే ఆ బిడ్డ ఇంద్రవ్వా నీకెవ్వరు లేరు నీ వదిన భాగ్యవతి దేవి నీ అన్న పల్లాని రాజు నీ అన్నకు నీ పెళ్లి ఇష్టం లేక పడవడి గరిపాయిరాల మేడలోన ఉన్నాడు నీ అన్న దగ్గర పోయి నీ వదిన దగ్గర పోయి వదినను తయారు చేయవనమ్మా అంటే గానాడు ఆ బిడ్డ ఇంద్రావతి ఏమనుకున్నదమ్మా నామ తోడ వచ్చిన అక్క ఎల్లలు ఉంటే అక్క ఎల్లలకు పిల్లలు ఉండేనుంటే నాకు అక్క ఎల్లలు ఉంటే మా అక్కకు పెళ్ళైతుంది మా చెల్లెకు పెళ్ళైతుందని నా అక్కలు అత్తరా నా చెల్లెళ్ళు అత్తారా అన్న భయాన్ని పెళ్లి పిల్లలు ఎక్క తయారు చేస్తారా నాకు దుసి జడలేసి పూలు పెట్టి పెళ్లి పిల్లలు ఎక్క తయారు చేయడానికి నాకెవరున్నారు అక్కైనా నా వదినైనా నా వదినే భాగ్యం రామ 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 అయ్యో మా చెల్లెకు పెళ్ళి అవుతుంది అక్కకు పెళ్ళి అవుతున్నారు నాకు ఇళ్ళలు ఉరికొచ్చి ఓ చెల్లె నేను తయారు చేస్తావు అక్క నేను తయారు చేస్తాను అక్క ఇళ్ళల్లో వస్తారా నాకెవ్వరు లేకపోయే ఇష్టము లేక పనమడి గది బాయిరాల మేడలో ఉంటేరా అన్న పాపం ఎత్తురా అన్నా అయ్యో పడవాడి గౌరమ్మ ఆడపిల్ల ఇంద్రమ్మ వచ్చడి ఆడబిడ్డను
నా ఇంటి దేవత 7 తరనాడు కుదిరాడు బిడ్డ నా ఇంటికి వస్తాను తన కాలతో తన వస్తుంది నాతోటి ఏం పని పడ్డదాని బిడ్డ అరే అరే బిడ్డ భాగ్యవతి వసలమ్మారా ఆడబిడ్డ ఇంద్రవ్వ ఒక మాట బిడ్డ మీ అన్నలేని సమయాన్ని వచ్చిన బిడ్డ ఈ వదినతో నీ వదినతో నీకు ఏ పని పడ్డది అయ్యో మాటమ్మా ఆడి బిడ్డ ఏది మాత్రం అనగా ఏదో తరాల నాటి కుదిరి ఆడిబిడ్డవమ్మ కుదిరింటి ఆడిబిడ్డవమ్మ ఆడిబిడ్డ నువ్వు ఎందుకు వస్తున్నావా నాతో ఏం పని కలిగిందో అన్నది అంటే అప్పుడు చూడు ఇంద్రావతి ఒక్క మాట అబ్బా వదినే ఎందుకో రాలేదమ్మా పెళ్లి పిల్ల లెక్క తయారైదామంటే నాకు ఎవరు ఉన్నారమ్మా అవి తోడ కూర్చుని అక్కలు ఉన్నారా తోడ కూర్చుని చెల్లెళ్ళు ఉన్నారా నా అక్కయ్యళ్ళు తయారు చేస్తారన్న ఆచారం లేదు వదినే నువ్వు తప్ప నాకెవ్వరు లేదు తప్ప నీకెవ్వరు లేదు కానీ వదినమ్మా ఒకరించి బిడ్డ మా ఇంటి కోడలు నేను ఇయ్యాల ఈ ఇంటి కాడి బిడ్డను రేపు ఊరించి కాడి కోడలు అయిపోతాను నీకు నాకు ఇయాటికి నాటికి రుణం బారిపోతాను ఎన్నడన్న నాకు పండుగ తినకు పప్పా వస్తే రావే ఆడి బిడ్డని బతలావు చేస్తే నేను వచ్చేదాన్ని లేకపోతే నీకు నాకు బంది కాదా నా తల్లి ఒక మాట అన్నది ఒక ఎంటిక నడిచింది ఒల రాయి తప్పింది పక్క ఎంటిక నడిచింది పల రాయి తప్పింది నిన్ను నేనెట్ట తయారు చేయాలి బిడ్డ వదిన దగ్గర పోతే నిన్ను వదిన తయారు చేస్తానంటే నేటికి వచ్చినారే నా చిన్న ఉడితే ఓడితే తయారు చేస్తామంటారా అక్కయ్యళ్ళు కూడా అమ్మయ్య కడుపులో ముక్కు కొడుకునే అన్నదిరా ఒక ఇద్దరు అన్నది నాన్న బల్లాని రావి గీతో పెళ్ళైతే అవ్వా నువ్వులప్ప నాకెవరేనా నాకు పట్టు చీర కట్టించినట్టు పెళ్లి పిల్లలేక ముస్తాబు చేసి 10 నెలలు దాగదు అంతేసారమ్మా ఆడి బిడ్డ ఇంద్రవ్వ నా కాళ్ళు మొక్కితే నువ్వు నా కాళ్ళు మొక్కితే పచ్చి కూడా వదిలేసినట్టు ఆ పాప నా తలుగు ఎన్ని రోజులకు నీ కాళ్ళ కింద బతికి నీ కాళ్ళు మొక్కి వదిలిన కానీ నా కాళ్ళు ఎట్ట పట్టినావు అవ్వ ఈ మరేం కాదు నా ఎందుకు నేను పెళ్లి కూతురు ఏది వాళ్ళు నీకన్నా బలగం బంధుతో చుట్టాలు నాకు ఎవరున్నారు బిడ్డ అన్నాడు పెళ్లి చేసుకున్న కాదు ఒక్కనాడ మనం లేదు జవడం తెలియదు ఒక్క తల్లి పిల్లలలో పొడి బతికిను బాధపడకు బిడ్డ నిన్ను పెళ్లి కూతురు తయారు చేస్తా నీ అన్న తాడు చెప్ప ఉందలో అని 5 ముద్దులు పెడతా ఎందుకు అన్ని మాటలు అన్న నా అవునారు వారు కుట్టేది ఇవ్వలేకనండి మారవాడు నీకెవరు రాడి బిడ్డ నేను తయారు చేస్తున్నాను బిడ్డ రెక్క కట్టిందే ముందు కల్లా చూడరాదు ముందు కల్లా చూడరాదు
నేనేమని చెప్పిందే ఏమని చెప్పినావు? మా అవ్వత్త సుమా పెళ్లి కాడికి పోయేవన్నా అంటే నువ్వేమన్నావు అన్నా అవునన్నావు అన్నా మా ఎత్తడు సుమా పెళ్లి కాడికి పోయేవన్నా అంటే ఏమన్నావు ఓరన్నా ఇంకోటి బాధ్యరే మరి ఇదేందే ఎవరికొకరు వేసేపైతే నీ చెల్లె పెళ్ళి ఆట పెళ్లి కూతురుగా తయారు చేస్తున్నా తీసుకపోతారా పెళ్లి ముస్తాబోతా ఎత్తాను రవ్వదచ్చిపోయేపటికే పెళ్లి ముస్తాబుగా నువ్వు తయారు చేస్తావా దాని అయ్యదచ్చిపోయేపటికే పెళ్లి ముస్తాబుగా నువ్వు తయారు చేస్తావా రవ్వదచ్చిందా దాని అయ్యదచ్చిందా దానమ్మ చచ్చిపోయిందా దాని అయ్య చచ్చిపోయేపటికే నువ్వు దాన్ని తయారు చేస్తావన్నడే వీళ్ళ ప్రేమ చూడవమ్మా ఆడి వీళ్ళ ఇంద్రావతి దేవే ఇంద్రావతి దేవికి గుళ్ళేగులకు పిల్లవన్నీ బండెడు కార్యం బోర్ల పడ్డదేమోనని ఎత్తేసి కచ్చి గంగనని పొంగి పొరులుకుంటా టమాటాలకి నవరాను నవ్వయ్య రాజుల సాగు కోరినవా నేను చచ్చిన మంచిదిగా నన్నామ సాగు ఊరకయ్య సాగు ఊరకన్నా అమ్మన దాచుకున్న బిడ్డలు ఎందరో అయ్యన దాచుకున్న బిడ్డలు ఎందరో ఉన్నరురా లేని పిల్లల బాధలోకం మీద చూస్తలేవా అయ్య లేని పిల్లల బాధలోకం మీద చూస్తలేవా అవ్వయ్య లేని బిడ్డలు చెల్ల కాడికి పోతే చిలకల కాడికి పోతేరా అవ్వయ్య రాజులకు వాడి పిల్లలకు అవ్వయ్య రాజులాడి గద్దరు చెట్టుకు పుట్టగేర్తలేరా అన్న అమ్మ సాము కోరినావా అన్న పాపం చేసింది నాయనేం పాపం చేసింది అన్న నా వద్ద కోరిన నా మట్టి అమ్మగారా నా ఇలాంటి అయ్యగాడనా రోజుల పోతాయే నలుగురి ఆ రాజమ్మ కనిపిస్తారా మన అమ్మ చచ్చిపోతే మన నాయన చచ్చిపోతారా అన్న మన అమ్మ కనబడుతుందా బాబు కనబడతారా కనబడే అన్న మన నాయన కనబడడు నన్ను పెళ్లి ముస్తాబు చేయకుండా వచ్చినాను నువ్వు మళ్ళీ వెళ్ళడు అమ్మ సాగు ఊరకన్నా నువ్వు అయ్య సాగు ఊరకురా అన్న బంగారం 20 పనులు ఇతడు దొంగలంటే రూపాయలు 7 వల్ల బంగారం 20 పనులు ఇద్దడెత్తుగా పోతాను అదా నాది దాని విలంచి వలికినవురా నన్ను కాలుతోనే మొక్కుతాను అన్నా నన్ను రెక్కలతోని నువ్వు కొడతాను అన్న కొట్టినా అన్నదే నువ్వు తిట్టినా అన్నదే అన్నా నా పెళ్లి కాడికి నువ్వు రాకపోతే అన్న నాకెవ్వరు లేరు నా పల్లాని రాజు అన్నా నువ్వు ఏది పాలు తీసి
మొక్కలు కిట కిటమని ఇరుగుతారే అన్న నన్ను కొట్టినా నీ కాలే అన్నో నన్ను కొట్టినా నీ కాలే అన్నా నన్ను రంగుల కాలు నీ బంగారు కాలు ఎంత నొత్తాను అన్న నన్ను కొడతాం అనుకోలేదే అన్న ఒక్క పైసా 2 పైసలా 7 కొత్త రూపాయలు 7 వల్ల బంగారు 20 వల్ల ఇతోసుకు లంచముందా ఒక్క పైసా 2 పైసలు 7 కొత్త రూపాయలు 7 నాకు అంతగాని పోతే ఆ దిక్కులేదు గుడ్డు పెట్టే దిక్కులేదు వీళ్ళంత కొడుకు మా ఇలాంటి కొడుకు వీడు మంచి 5 రూపాయలు నేను ఎత్తిరా నేను అమ్మగారు పోనా నేను ఆడిదన్నయ్య పుట్టుడు పొరపాటు చేసిన్నా అన్న ఆడి పుట్టుగా పాడవాడా నందు పుట్టుగా అన్నదమ్మా పుట్టుక మీద మన్ను అయ్యా పుట్టుక మీద దుమ్ము అయ్యా పుట్టుక ఉడితే అమ్మా అమ్మా తల్లి ఎటులా నోయినారు తమ్మ ఎటులా రాసినాడా రవ్వలాంటి కళ్ళకు రవ్వలు రవ్వలు చినుకులు రాలుపుకుంటా కన్న తల్లి వేడిగా చిన్న అడవిలో ఇంద్రమ్మ బిడ్డ ఏంది బిడ్డ మరి ఎట్లా పోయినదా నీకు ఎట్లా వస్తాను మీ వదిన ముస్తాబు చేయలేదా కనవ్వా వదినే నువ్వు ముస్తాబు అడిగేవాడిని అన్నదా ఏమన్నా మరి అన్నేవాడిని అన్నడా కనవ్వా ఎట్లా పోయిందా నీకు అట్లా వచ్చినావు అన్న నిన్నేమన్నా అన్నడా వదినే నిన్నేమన్నా అన్నదా అప్పుడు ఆ బిడ్డ చూడు కళ్ళకచ్చిన దుఃఖం కడుపు కద్దుకొని ఒక్క మాట అన్నది అవ్వా నా అన్న అంటే దేవుడు అన్న వచ్చింది మర్చిపోయింది అన్నది ఇచ్చింది మర్చిపోయింది ఆడవిళ్ళకు ఏమో చూడు అవ్వా అన్న నన్ను ఒక్క దెబ్బ కొట్టలే నా వదిన నన్ను ఒక్క మాట నా అన్న అంటే దేవుడు నా వదిన అంటే దేవత నా అన్నని మించిన లోకం మీద ఏ అన్నా లేడే అవ్వ ప్రేమగల్లుడు వదినంటే భ్రమగల్లే
మరి ఎందుకు బిడ్డ అంటే ఒక మాట అవ్వా నేను ఇది ఏడుచుడు కాదే వదినన్న మాటకి నా ఆనంద బాష్పాలు ఏమన్నది బిడ్డ వదిన ఒక్క మాట అన్నది అది బిడ్డ నేను కొడుకులుగా అన్నది దాన్ని బిడ్డలుగా అన్నది దాన్ని నేను పెళ్లి చేయాలి పేరంటం చేయాలి పెళ్లి సుందరి కడుపు నిండా అన్నది 4 పెళ్లిల కాడి వేయింది 4 పేరంటాల కాడి వేయింది అమ్మనే తయారు చేయమనంటే నాకు సంబరం పచ్చాడు లేక ఇది ఆనంద బాష్పాలే రాని నేనైతే నేనే తానం పోతారమ్మని తీసుగా తడిపిన తానం పోసినది తిరుడు వల్ల అన్నకపట్ట తిరుడు కట్టుకొని చూడవమ్మా దేవిని చూడు పెళ్లి పిల్లలెక్క ఎప్పుడు తయారు చేసినా చేసింది మాయమ్మ మరి ఆకాశం అంత అరుగులేదు భూదేవం అంత గజలేసింది కదా బిడ్డ మాత్రం రా బిడ్డ అని పెళ్లి కూతురు చేసుకున్నాడు చూడు పెళ్లి ముస్తాబు చేసుకొని పిల్లగాడు ఇంద్రసేనరాజు ఇంద్రావతి దేవి రేపటి కాళ్ళని ఎట్లాంటి అట్టే తినవన్న కాడ తింటాడు ఉన్నవన్న కాడ ఉంటాడు కానే ఉంటాడు అయ్యో ఏదన్నా పట్టుకొని బుజ్జన్న అయ్యగారు బుజ్జమ్మ పేరు ఏం పేరు ఇంద్రావతి 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 బుజ్జమ్మ పొలాడు హుషారు ఉండాలి ఒక్కొక్క నిద్ర మొక్కంతో ఉంటాడు పెళ్లిలా బుజ్జమ్మ బుజ్జన్న పేరు ఏం పేరు చెప్పాలమ్మా ఎవరో మొగని పేరు వాళ్ళు ముద్దుగా చెప్పుకోవాలి అయ్యగారి పెళ్లిలో ఎందుకు అడుగుతాడంటే సగం అంతా సిగ్గుపోతాను అడుగుతాడు లేకపోతే ఇక్కడ నాకు తప్పి తత్తందా అని నా పైన పెళ్లి చెప్పా మన పెళ్లి పలగాను లేచి కూర్చా అయ్యారు కూర్చుంటా కూర్చా బుజ్జమ్మ ఓ బుజ్జమ్మ నువ్వు గుంజుకుంటే ఎన్ని రోజులు గుంజుకుంటావు అని బలం కావాలి కానీ ఓ అలాగా పేటి చిలికల బెల్లం పెట్టు అయ్యారు పెట్టన్నా పెట్టి బిడ్డ కుర్చీలో కూర్చున్న పొలగాని ముట్టిని వీడియో బాగున్నాడా వీడియో కూతా బుజ్జమ్మ నువ్వు వేసి పొలగానికి చిలికల బెల్లం పెట్టు ముట్టుకోకుంటే ఎక్కడ పెడతావు ముట్టుకొని పెట్టు ఓం తత్వ ఆరాధన
అమ్మాయి ముఖాన్ని ఫోటో తీయండి ఇతల అది కూర్చో పొలగని లేచాడు కూర్చో విద్య పట్టెగా పట్టు ఇంకోటి పెట్టుకుంటావు కింద తిరుగుద్ది పొలగా పొల్ల కారు మాటలు పెట్టు పెట్టు నువ్వు పక్క తరగు ఫోన్ చెడేది పని నేను త్వరగా కొడతా పొలగా పెట్టాయా పొల్ల కాళ్ళ పేనమా పొల్లను విడిదొక్కు గందిగా ఎగా దూరం కూర్చుంటాడు అదొక్క ఇదొక్క వెళ్ళని దోహం చంద్రులు తారబలం పొల తాలిగాడు 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 నువ్వే తాలిగట్టు 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 నీ కాదు నేను పోగానేనా నువ్వు పోగానే నన్ను చెప్తున్నా ఏం చెప్తుంటావు ఇద్దరే కాచి పాతబాయలు పుట్టుకది ఎన్ని మూలే అయితే 4 ఎత్తావు పిచ్చి ఎత్తావు ఒకటి తక్కువ గజ్జి వస్తుంది నీ పెద్ద గజ్జి వస్తుంది అందరు పెళ్లిగా చేస్తారు ఎత్తారు కానీ అన్న రాజు పెళ్లిగాడికి లాగబాయారు పచ్చని పల్లెట్ల బాయిరపు గాళ్ళతోటి అడవిల్ల పశు బట్టలతోటి బిడ్డ ఇంద్రావతి దేవే పల్లెట్ల అందరు 100 మంది వచ్చి అత్యంతలు వేసిపోతారు పల్లాని రాజు జాడలేవే అన్ననాయన్నరారా ఈ సెల్లె పాడువాడు 7 కోట్ల రూపాయలు 7 వేల బంగారం 20 పళ్ళ ఇద్దరు ఎత్తుకపోతుందని కోపం వచ్చన్నా నీకు నాయన కోపం వచ్చేనా పెళ్లికి రాబోతే ఏ మందిరాకి వెళ్ళేదా నువ్వు ఏ మందిరకి వెళ్ళొస్తానవురా నువ్వు ఏ మందిరకి వెళ్ళొస్తానవురా బల్లాని రాజా పెళ్లి కన్నా వస్తారా పెళ్లి కన్నా రాకపోతే ఎవరున్నారన్నా రాకుండా అతని పద్ధతిలో అన్న బట్టలతో